ఇప్పుడు మీ అపార్ట్మెంట్ కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం మీ అపార్ట్మెంట్స్ అనేది కూల్స్తామని చెప్పేసి పరోక్షంగా చెప్తున్నారు. నిన్న ఆర్డీఓ గారు కూడా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు సార్? ఇది ఇల్లీగల్ అయితే అసలు కాదు, మొత్తం లీగల్. ఆ గాంధీ సరోవర్ అని ముందు అన్నారు, ఇప్పుడు ఇల్లీగల్ అంటున్నారు. మళ్ళీ 2.5 acres ఇల్లీగల్ అంటున్నారు. ఆ గాంధీ ఫ్యామిలీకి అవసరం లేదని ఆ స్టేట్మెంట్ అతను ఇష్యూ చేశారు, తుషార్ గాంధీ. సడన్ 2.5 acres అని మార్నింగ్ స్టేట్మెంట్. రోజు మారుస్తున్నారు. కంపన్సేషన్ ఇస్తాం, మేము సేల్కున్నామా, మేము అడుగుతున్నామా, మేము సేల్ చేస్తున్నాం, మీరు కంపన్సేషన్ ఇవ్వండి. జస్ట్ దీని మీద కన్నెందుకు ఉంది వాళ్ళది. అది ఎందుకుంది అది మాకేం తెలుసు. గాంధీ విగ్రహం కోసం వేరే అవసరాల కోసం అనుకుంటారా? వేరే అవసరం గురించి గాంధీ అంటున్నాక వాళ్ళ ఫ్యామిలీ లేని ప్రేమ ఇతనికి ఎందుకుంది? మాకు కూడా లేదు. ఇక్కడ సజీవ గాంధీలు చాలా ఉన్నారు. వాళ్ళని చంపేసి నువ్వు అక్కడ కట్ట ఆ పేరు మీద ఎందుకు తీసుకుంటున్నారు? దీని మీద కన్నెందుకుంది? ఆయనకు ప్రెషర్ ఉంది హైకమాండ్ నుంచి, ఇంత డబ్బు ఇవ్వాలని. అది కూడా పేపర్ లో వచ్చింది. అందరు కార్యకర్త ఇంత కూడితే ఇన్ని కోట్లు అవుతాయి అని చెప్తున్నాడు కదా. కార్యకర్తలు ఎవరు ఇవ్వరు. మాట్లాంటి వాళ్ళని బక్రా చెయ్యాలి ఆయన ఉద్దేశం. ఎందుకు వదిలిపెడతాం? ఎందుకు వాళ్ళు వదిలిపెట్టుకోవాలి? వాళ్ళ సీట్లు మామూలుగా ప్రభుత్వం వచ్చి మేము ఓటేస్తే వాళ్ళు వచ్చారు. ఆ ఓటు వేసినందుకు మాకు శిక్షణ. సెంటర్లు కూడా అడుగుతాను, సీనియర్ సిటిజన్స్ వీళ్ళకి నిస్వార్థంగా ఓటేస్తారు, ఏ పథకం గురించి చెయ్యరు. దాని గురించి మాకు ఈ శిక్ష ఇస్తున్నాడా? మా మాట సెంటర్ వరకు కూడా పోవాలి. అనవసరంగా మా ఫ్యామిలీస్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఈ ఏజ్ లో వచ్చి మా కమిటీ మెంబర్స్ 70+ మెంబర్స్ అందరికి ఏజ్ ఉంది. దీని రాత్ కామ్ కర్రే వాళ్ళు. ఎందుకు ఇంత టెన్షన్ మాకు? మేము ఏ దీంట్లో లేము. డెవలప్మెంట్ చాలా ఉంది, చెయ్యండి. చాలా ఇష్యూస్ ఉన్నాయి గవర్నమెంట్ కి, అవి సాల్వ్ చేయండి. జస్ట్ దీని మీదనే ఎందుకు? ఇప్పుడు గాంధీ అంటే అహింసావాది అని చెప్తున్నారు. ఈరోజు గాంధీ పేరు చెప్పుకొని వీళ్ళందరూ కూడా అహింసావాది హింసా అనుకోవచ్చు. హింస కాదు, జస్ట్ రియల్ ఎస్టేట్ హింస ఇది, అంతే. అదే హింస. అది హింసిస్తున్నాం చూడండి. అందరూ సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఉండేది. మేము 3 years అయింది. అంటే మేము 60 years రెంట్ లో ఉండి 3 years క్రితం మా కోడలు నాకు ఇప్పించింది ప్రశాంత్ ఆ లోన్ మీద. దీని గురించా? ఎన్ని ఇయర్స్ మేము బతకాలి? 10 ఏళ్ళ తర్వాత సచ్చేది ఇవాళ వస్తాం ముందు, కానీ ఇక్కడి నుంచి జరగము. ఎందుకు జరగాలి? ఇల్లీగల్ గా ఉన్నామా? జరగడానికి ఆయన ఇష్టమా? ఇది డిక్టేటర్షిప్ కాదు, ఇది డెమోక్రసీ. మేము ఓటేసింది వాళ్ళు మంచిగా డెవలప్ చేయాలని. వాళ్ళ జోలికి మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఈ మీడియాస్ అంటే మాకు తెలీదు. ఈ ఫస్ట్ టైం మాకు